డిఎస్సి సైకాలజీ క్రింది వాటిలో హర్లాక్ ప్రకారం కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ఇంద్రియ చాలక దశ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు హెచ్ గార్డెనర్. సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువ ఇచ్చే నాయకత్వ రకం. ప్రజాస్వామ్య రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించిన జ్ఞానం ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యసన సిద్ధాంతం. సమరూప అంశాల సిద్ధాంతం ఈ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్రప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులు కలిగి ఉంటుంది. బోధనా క్రమం. చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. వారం తర్వాత మరలా అవే పదాలను 6 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. చందు పొదుపు గణన 33.3 నవ్యత, తరచుదనం, పునర్వర్తిత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం. అభ్యాస నియమం ప్రేరణకు సంబంధించి సరైనవి. ప్రేరణ అభ్యసనానికి రాజబాట. ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ. ప్రేరణ వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. హెర్బర్ట్ ప్రకారం పాఠ్య పథకంలో మొదటి సోపానం సన్నాహం. ఆర్టీ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయసు వారిని పరిగణిస్తారు. 6 to 14 years. ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తయిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం. ఔద్యోగిక మార్గదర్శకత్వం. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. అభ్యసన వైకల్యం. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం శారీరక ఆరోగ్యం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం 1968.